నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు జనసేన పార్టీలో చేరుతున్నానని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ తెలిపారు. నగరంలోని రవిప్రియ మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ నాయకుడిగా కండువా కప్పుకొని మరలా 40 సంవత్సరాల తర్వాత జనసేన పార్టీలో చేరబోతున్నానని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు భావాలు అన్నీ నచ్చి జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నానని అన్నారు. మాట అంటే కట్టుబడి ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. జన సైనికులు వీర మహిళలు కష్టపడి ఇప్పటికే పనిచేసి పార్టీని బలోపేతం చేశారని, మరింత బలోపేతం చేసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నారని, అందులో భాగంగానే తాను 26వ తేదీన పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. తనతో పాటుగా చాలామంది నాయకులు కూడా ఆ రోజు జనసేన పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సుంకర సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ భాగస్వామ్య కూటమిలో ఎంతో పాత్ర పోషించి ఉప ముఖ్యమంత్రిగా అయ్యి ఆయన అంటే ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఒక పవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అతని సాయి చూసే విధంగా ఈరోజు మనకి అందరికి తెలిసిన విషయమే. ఆయన నిజాయితీ ఇంత దూరం నడిపించింది, ఇంత దూరం చేసింది అని తెలిసిన విషయమే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను గత 2 నెలల నుంచి సార్తో మాట్లాడిన తర్వాత నాకు మొన్న 13వ తారీఖు డేట్ ఇచ్చారండి. 22 అనుకున్నాము. ఈరోజు మళ్ళీ పోస్ట్ పోని 26కి అనౌన్స్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈరోజు ఆయనతో మీట్ అయ్యి మాట్లాడి ఈరోజు 1:20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మాకు టైం ఇచ్చి 1-to-1 కూర్చొని ఆయనతో మాట్లాడిన ఆ అనుభూతి లైఫ్లో మరవలేదండి. నేను నిజంగా మనం అనుకుంటాం ఒకసారి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క గంట సేపు ఉంటే బాగుంటుంది అని, అట్లే 5 నిమిషాలు ఉండేది మనం నెట్టేస్తారు, అక్కడ అందరు జనాలు చూడాలి కాబట్టి. అట్లా ఈరోజు నాకు ఆ అనుభూతి అనేది అక్కడ కలిగింది. ఆ రెండో అనుభూతి అనేది ఆయన నిజాయితీ పరుడు, ఆయన మాట్లాడిన వర్షను అన్నీ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఈరోజు నేను కోరంగానే తను కూడా చాలా ఆనందంగా, అదే మొన్న లేట్ అయిందన్నా ఈసారి రేపు 26వ తారీఖు వస్తే అందరం కలిసి ఒకేసారి ఉంటే బాగుంటుంది అనుకుని చెప్పారు. సీకే కన్వెన్షన్ సెంటర్లో మంగళగిరిలో పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్తే చాలా తక్కువ ఉంటుందండి. మెయిన్ జన సైనికులు వీర మహిళలు ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. ఆ కూటమిలో ఓ మంచి విలువ ఉండి ఢిల్లీ లెవెల్లో ఒక పేరు ప్రతిష్ట సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు నిన్న మా సాయి విష్ణు మిల్లా చతుర్వాటిగా వచ్చి ఆ నూతలపాడులో నియోజకవర్గంలో మద్దిరాలపాడు గ్రామంలో చిన్న ప్రోగ్రాం ఉంటే, అది మన 100వ రోజు ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంకి వచ్చి చాలా ఇంప్రెస్ అయ్యి సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంత మంచి హెలిప్యాడ్ ఎవరి దగ్గర లేదు, నీ సొంత హెలిప్యాడ్ చాలా బాగుంది, ఇక్కడ కట్టుకున్నావు, ఇక్కడ మీరు దీనివల్ల ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యిద్ది అని చాలా హ్యాపీగా అందరూ కలిసి పోయారండి. ఆయన విజన్ గల నాయకుడు, ఆయన ఎప్పుడు మంచిని ప్రోత్సహిస్తుంటాడు. ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, ఆయన ఇలాంటి బాగా డెవలప్ అవ్వాలని చెప్పి కోరికతో ఉంటారు. ఆయన మనస్తత్వమే చాలా డిఫరెన్స్ అని చెప్పి రవిశంకర్ గారు చెప్పి క్లారిటీగా మాట్లాడారు. ఆయన ఈరోజు పవన్ గారు ఆయన యూ అనేది ఒకటి, ప్రతి ఒక్కరితో కలిసి మనం పనిచేసుకొని ప్రతి ఒక్క మనిషితో అందరినీ దగ్గర తీసుకొని కలిసి పనిచేయాలని చెప్పి ఆలోచన విధానం. అంటే నేను 40 సంవత్సరాల కిందట యూత్ కాంగ్రెస్లో కన్న వేసుకున్నాను. ఈరోజు ఆఫ్టర్ 40 years తర్వాత ఫస్ట్ టైం జనసేన పవన్ కళ్యాణ్ గారితో ఆ అధ్యక్ష నాయకుడితో రేపు 26వ తారీఖున 1 గంటకి ఆ ప్రాంతంలో అక్కడ మంగళగిరిలో ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్గొనబోతున్నానండి. ఆయన చేత్తో మళ్ళీ సెకండ్ టైం కన్న వేయించుకోబోతున్నాను. ఈ సంతోషం అనేది మీ అందరికీ తెలియజేయాలని చెప్పి అన్న హ్యాపీతో వచ్చానండి. మీరు దయించి
మనందరం ఒకటి. మీరు దాన్ని ఉద్దేశించి ఏ విధమైనా సరే ఆలోచన విధానాన్ని ఉన్నప్పుడు ఒక మంచిగా నేను మీకు తెలియజేయటం, మీరు నాకు తెలియజేయడం అనేది మంచి సాంప్రదాయం అని చెప్పి దాని సందర్భంగా ఈరోజు వచ్చానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆశీర్వదిస్తే అది ఇది చేయన్నా అంటే చేస్తాను, అంతేగాని ఏ ఆలోచన నాకు లేదు. ఎలాంటి ఆలోచన విధానం కూడా నాకు మన ఫ్యూచర్ కూడా రాదు. నేను ఏ వర్గం అనేది మీ అందరు మీడియా మిత్రులు తెలుసు. ప్రతి ఒక్కరితో బాగుండే వర్గం నేను అందరితో కలిసి ఉండాలి. వివాదం అనేది నేను దగ్గర తెచ్చుకోను. ఏది ఉండదండి. పవన్ గారు ఒక్క మాట చేయెత్తారు, అన్నీ పోతాయి, అన్నీ కొట్టుకుపోతాయి. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పరిశీలించారు. సబ్స్టేషన్ నిర్మాణం వివరాలను ఇంజనీరింగ్ అధికారులు మంత్రి స్వామికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఈఈ శ్రీనివాసరావు, కాంట్రాక్టర్ వడ్డెల్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. లేదు దీని ప్రకారం బేస్ చేసుకొని మూల కట్టుకున్నాం అంటే పోయింది. అదంతా చాలా ఓపెన్. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇన్కాయిస్ శాస్త్రవేత్త చంద్రశేఖర్ అన్నారు. అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపట్నం తీర ప్రాంతంలో ఇన్కాయిస్, మత్స్యశాఖ, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, మెరైన్ పోలీస్, మత్స్యకారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీర ప్రాంతాన్ని శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, మెరైన్ పోలీస్, మత్స్యకారులు తీర ప్రాంతాల్లోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. శాస్త్రవేత్త చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇన్కాయిస్ ద్వారా మత్స్యకారులకు ఎంతో విలువైన సమాచారం అందజేస్తున్నామన్నారు. తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్సిసి అధికారి పీతాంబర్ శ్రేష్ఠ్ మాట్లాడుతూ నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మనకు వచ్చే ఎన్నో రోగాలకు కారణం కలుషిత నీరు అన్నారు. అందుకే తీర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పేస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జీవీకే మూర్తి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ కళాశాలకు చెందిన ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ తీర ప్రాంత పరిశుభ్రతలో పాల్గొన్నారని తెలిపారు. స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ జిల్లా ప్రతినిధి తిరుపతిరావు మాట్లాడుతూ 45 తీర ప్రాంతాల్లో స్వచ్ఛ సాగర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కొత్తపట్నంలో బీచ్ క్లీనింగ్ యాక్టివిటీని చేస్తున్నాము. స్టూడెంట్లు, వివిధ కాలేజీల నుంచి స్టూడెంట్లు, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాము. సో మా యొక్క ఉద్దేశం ఏంటంటే మా సంస్థ యొక్క ఉచితంగా అందించే ఈ సర్వీసులన్నింటినీ కూడా ఈ ఫిషర్మెన్ అందరూ కూడా తెలుసుకుని ఉపయోగించుకుని తద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని మా సంస్థ యొక్క ఉద్దేశం. అందుకని ఫిషర్మెన్ అందరికీ కూడా మేము ఉచితంగా అందించే ఈ విపత్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే చేపలు ఎక్కడ దొరుకుతాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు వాడుకోవాలి, అలాగే తద్వారా లబ్ధి పొందాలని చెప్పి మా సంస్థ ఉద్దేశం. 45 చోట్ల 45 బీచ్లో మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అన్ని చోట్ల కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ యొక్క క్లీనింగ్ వల్ల మత్స్య సంపద అనేది అభివృద్ధికి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలవటం వల్ల ఆ చేపలు వాటిని పొడుచుకొని తిని దాని యొక్క గర్భకోశని అది నిర్వీర్యం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అదే కాకుండా రాష్ట్ర కేంద్రానికి కూడా ఈ యొక్క మత్స్య సంపద మీద వచ్చే ఆదాయం కూడా రాష్ట్రం కేంద్రానికి కూడా నష్టం వాటిల్తుంది. కాబట్టి మన గౌరవ ప్రధానమంత్రి గారు స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ అనే పేరుతోటి
ఈ యొక్క తీర ప్రాంతం అంతా కూడా పరిశుభ్రత చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టారు. అదే కాకుండా మాకు ఫిషరీస్ మత్స్యశాఖ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ స్వచ్ఛ క్లినిక్ సంబంధించి ఎన్సీసీ వాళ్ళు కానీ మెరైన్ వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం మేము స్వచ్ఛందంగా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అందరం కూడా కలిసి ఇన్కాయిస్ కానీ నేషనల్ బోర్డు కానీ వీళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ క్లినిక్ అన్ని దాదాపు 45 బీచ్ల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా దేశం మొత్తం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ ఇక్కడ స్వచ్ఛ భారత్ గురించి ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అందరూ ఎన్సీసీ వాళ్ళు, మెరైన్ పోలీసు వారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ స్వచ్ఛ భారత్ గురించి బీచ్లు డెవలప్ చేయడానికి ఈ నీట్గా పరిశుభ్రంగా ఉంటే పర్యాటకులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కావున మన ఈ స్వచ్ఛ భారత్ గురించి ఇలా కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన నాయుడుపాలెంలో నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య తెలిపారు. వర్ధంతి సందర్భంగా కొండేపి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. మల్లవరప్పాడులో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలు ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నాయుడుపాలెంలో మెగా ఉచిత వైద్య శిబిరం, జాబ్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు, శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, దామచర్ల కుటుంబ శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలోనే విలువలకు, నిజాయితీకి మారు పేరు అంటే గుర్తొచ్చే వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సందర్భంగా కొండేపి నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా 22వ తారీఖు ఉదయం 11 గంటలకు టంగుటూరు మండలంలోని మల్లవరప్పాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ, అలాగే మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహ ఆవిష్కరణ రెండు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆ గ్రామంలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, మన ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు, అలాగే సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు. కాబట్టి యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రకాశం జిల్లాలోని దామచర్ల అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడే తూర్పు నాయుడుపాలెం గ్రామంలో రేపు భారీ జాబ్ మేళా, మెగా హెల్త్ క్యాంప్ కూడా దామచర్ల కుటుంబ సభ్యులు నిర్వహించడం జరుగుతుంది. దీనితో పాటు దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతి సంస్కరణ సభ కూడా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ దామచర్ల కుటుంబానికి నిండు మనసుతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్రంలో దుష్టపాలన పోయి ప్రజాపాలన కొనసాగుతుందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 2వ రోజు కొమరోలు గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజా వేదికలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజావేదిక కార్యక్రమానికి కొమరోలు మండలానికి చేసినటువంటి గిద్దలూరు శాసనసభ శ్రీ ముత్తుముల రాష్ట్రంలో ప్రతి పేదవాడికి నివాస గృహం ఉండాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కొమరోలు మండలంలో గత తెలుగుదేశం హయాంలో తలపెట్టిన ఇండోర్ స్టేడియం, బీసీ భవన్, షాదీఖానాలను పూర్తి చేస్తానని, తాగునీటి సమస్యలను పరిష్కరించడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దండు శశికళ, మండల రెవెన్యూ అధికారి భాగ్యలక్ష్మి, ఎండీఓ నర్సయ్య, ఎంఈఓ బొర్రా వెంకటరత్నం, హౌసింగ్ డిఈ భాష, టీడీపీ నాయకులు ముత్తుముల సంజీవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బిజ్జాల తిరుమలరెడ్డి,
జనసేన మండల అధ్యక్షులు గజ్జలకొండ నారాయణ తదితరులు పాల్గొన్నారు. నాటి ప్రభుత్వానికి అధికారంలో వచ్చిన నాటి పేదల సంక్షేమాన్ని, పేదల అభివృద్ధిని అందిస్తూ ఈరోజు ప్రజా సమస్యలు ఏ వచ్చినా ముందుకు పోయి ప్రజల వద్దకే పోయి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ పరిపాలిస్తున్న నేటి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీరే ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరడం. ప్రకాశం, నెల్లూరు జిల్లాల మండల వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఇండిగ్యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా మండలానికి ఒక పంటను ఎంపిక చేసుకుని దానిలో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసులు పాటించి స్కోప్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఎంఎస్పి కంటే ఎక్కువ ధరకు పండించిన పంటలు అమ్ముకునేందుకు వీలు కలుగుతుందని అన్నారు. శిక్షణ కాలంలో రికార్డుల నిర్వహణపైన శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ ఏడి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఇండిగ్యాప్ దాని మీద మనకి ఇక్కడ వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రాం కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రకాశం జిల్లాలో ఉన్న వ్యవసాయ అధికారులు, అదేవిధంగా సహాయ వ్యవసాయ సంచాలకులు, ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్కి మరియు ఏడిఎస్కి కూడా ఈరోజు ఒకరోజు శిక్షణ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనకి మండలానికి ఒక పంటని సెలెక్ట్ చేసుకొని దాంట్లో గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ పాటించి తద్వారా వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ని మనం స్కోప్ సర్టిఫికేట్ తెప్పించుకొని ఆ పంటని మనం వీలైనంత వరకు కూడా ఎంఎస్పి కంటే ఎక్కువ రేటుకి, అదేవిధంగా రెమ్యునరేటివ్ ప్రైస్తో రైతులు అమ్ముకునేదానికి మనకి స్కోప్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో భాగంగా మనం ఈ వ్యవసాయ అధికారులకి, అదేవిధంగా ఏడీలకు అందరికి కూడా ఒకరోజు శిక్షణ ప్రోగ్రాం ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కమిషనరేట్ నుంచి మాకు ఏడీ గారు వెంకటేశ్వరరావు గారు వచ్చిన్నారు. వీరు ఈ ఇండిగ్యాప్ పొలంబడి దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్, విధి విధానాలు ఏంటనేది తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలనే దాన్ని కూడా ఆయన సవివరంగా తెలియజేయడం జరిగింది. దీంట్లోనే మనకి ఈ ఇండిగ్యాప్ సర్టిఫికేషన్కి మనకి ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీ వారు కూడా రావడం జరిగిందండి. వారు ఏమేమి చెక్ లిస్టులు ఉంటాయి, తద్వారా మనం ఈ సర్టిఫికేట్ని ఏ విధంగా చేసుకోవచ్చు పండించిన పంటని అనే దాని మీద వాళ్ళ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వెరిఫికేషన్స్ ఉంటాయి, ఆడిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈరోజు మా వ్యవసాయ శాఖ సిబ్బందికి తెలియజేయడం జరిగింది అని తెలియజేస్తున్నాం. హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ తిరుపతిలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఆయిల్ వాడినటువంటి ఆనాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ యోగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద గల చర్చి సెంటర్లో ధర్నా నిర్వహించారు. హిందూ దేవాలయాలపై నమ్మకం లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్గా నియమించి అపవిత్రంగా చేశారని యోగయ్య యాదవ్ అన్నారు. లడ్డూ ప్రసాదంలో చేప నూనె, కొన్ని జంతువుల కొవ్వులను తీసుకువచ్చి వాటి ద్వారా లడ్డూ చేసి భక్తులకు ఇచ్చి అపవిత్రతకు పూనుకున్నారని, అలాంటి వారిని క్షమించకూడదన్నారు. ఈ విషయంపై బీజేపీ అధినాయకత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగిందని, వెంటనే వారి ముగ్గురుపై చర్యలు తీసుకోవాలని, సిబిఐ విచారణ చేయించి అరెస్ట్ చేయాలన్నారు. ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు సీతారామయ్య, రంగనాథ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు సుబ్బారావు, బలరాం తదితరులు పాల్గొన్నారు. తిరుమల మనం ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో కల్తీ జరగటం అనేది జరిగింది. ఆ కల్తీ కూడా ఎలాంటిదంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప ఆయిల్ తోటి లడ్డూను తయారు చేశారంటే ఆ యొక్క తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆనాటి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఎంత కక్ష ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కేవలం వాళ్ళు కమిషన్లు దండుకోవటానికి ఈరోజు మార్కెట్లో
ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి 1000 రూపాయలు. అలాంటి 1000 రూపాయలు ఉన్నటువంటి ఆవు నెయ్యిని 320 రూపాయలకు వాళ్ళు టెండర్ కోట్ చేస్తే, అలాంటి వాళ్ళకి టెండర్ ఇస్తే వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యిని ఏ విధంగా సప్లై చేస్తారు, ఏ విధంగా లడ్డు నాణ్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఈవో ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ తెలిసే అక్కడ అవినీతి జరిగింది. టీటీడీలో అవినీతి జరగడానికి మూల కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు 5 సంవత్సరాలు జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరు వేసింది. ఒక లడ్డూను తయారు చేయడానికి మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా కొన్ని 100 సంవత్సరాల నుంచి అక్కడ ఎలాంటి కల్తీ జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లోనే కల్తీ చేసి అపవిత్రం చేసినటువంటి ఘనత ఆనాటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి దక్కుతుందని చెప్పి తప్పదు. రెండవది ఏంటంటే తిరుమలని అపవిత్రం చేసినట్లయితే భారతదేశంలో హిందూ వ్యవస్థే నాశనం అవుతుందని, హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలని, హిందూ దేవాలయాలని ధ్వంసం చేయాలనేటువంటి ఒక కుట్రతోటి హిందువుల మనోభావాలను గాయపరచాలనేటువంటి విధానంతో ఈ విధమైనటువంటి కుట్ర ప్రతి హిందూ దేవాలయం మీద కూడా జరుగుతూ ఉంది. కనుక మేము కోరేది ఏంటంటే దేవాలయాలలో అన్య మతాలు వాళ్ళు ఉండటం వల్లనే ఇటువంటి భ్రష్టత్వం జరుగుతూ ఉంది. కనుక ప్రతి ఏ దేవాలయంలో కూడా అన్యమతస్తులు అనేది ఉండకూడదు, భక్తులకు మాత్రమే అక్కడ ఉద్యోగాలను కేటాయించాలి. అట్లాగే ప్రతి దేవాలయంలో కూడా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధర్మ సభ్యులని ఒక సభ్యుల్ని దేవాలయ సభ్యుడిగా చేర్చుకోవాలా. అట్లా మీరు మెయింటైన్ చేయలేకపోయినట్లయితే దేవాలయాలను హిందూ ట్రస్ట్ బోర్డులకి అప్పచెప్పినట్లయితే మా దేవాలయాల పరిరక్షతని మేము చేసుకుంటాం. అదేవిధంగా ఈ విధంగా ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించాలని, దీన్ని సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కాపురం డీబీసీడబ్ల్యూఓ జబ్బర్పై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఎల్బీజీ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా సంక్షేమాధికారి డీబీసీడబ్ల్యూఓ నిర్లక్ష్యమే ఇన్ని సమస్యలకు కారణమని, జిల్లా అధికారిని వెంటనే విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో మహిళా వర్కర్ లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, మహిళలకు రక్షణ కల్పించాలని, విచారణ కమిటీలో మహిళా అధికారిని కూడా చేర్చాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. 7 నెలలుగా వర్కర్లకు ఉద్దేశపూర్వకంగా జీతాలు అడ్డుకోవడం దుర్మార్గమని, దీనిపై తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని విద్యార్థి జేఏసీ అధ్యక్షులు జగదీష్ కోరారు. జిల్లా సంక్షేమ అధికారికి పలుసార్లు సమస్యలను తీసుకుపోయినప్పటికీ వీటిపై మెమోలు ఇచ్చి పరిష్కారమైనట్లుగా చూపించారు తప్ప తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ తిరుపతిరావు, డివైఎఫ్ఐ విద్యార్థి మహిళా సంఘ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం డివిజన్ కేంద్రంగా బీసీ సంక్షేమ హాస్టల్కి ఏబీసీడబ్ల్యూగా వ్యవహరిస్తున్నటువంటి జబ్బార్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈపాటికే జిల్లా అధికారులకి అర్జీలు ఇచ్చాం. కలెక్టరేట్ వద్ద ఒకసారి ధర్నా నిర్వహించాం. మరోసారి కలెక్టర్ గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలు ఇచ్చాం. అయినా ఈ రోజుకి సరైన రీతిలో స్పందన లేదు. మరోవైపు జిల్లా కలెక్టర్ గారు అన్ని హాస్టల్ని ఒకవైపు పరిశీలిస్తూ ఉన్నారు. పరిశీలించే క్రమంలో కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తూ ఉన్నారు. మరోవైపు అధికారులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అలవాట్లకి అలవాటు పడి పాత పద్ధతుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి దీని పట్ల వెంటనే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా సమస్యలకు సంబంధించి ఈ జబ్బార్ అనేటువంటి ఆయన పరిధిలో ఉన్నటువంటి హాస్టల్లో మెనూ అమలు చేయట్లేదని చెప్పి గతంలో ఆధారాలతో సహా జిల్లా అధికారులకు ఇచ్చాం. వీటిపైన మెమోలు కూడా ఆయనకు 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు మెమోలు ఇచ్చినా కానీ పద్ధతి మాత్రం మారట్లా. వీళ్ళు మెమోలు ఇవ్వటం, దానికి ఏదో ఒక సమాధానం చెప్పడం, వీళ్ళు వాటితోటి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒకటి. ఈ మధ్యకాలంలో రీసెంట్గా కూడా కొన్ని హాస్టల్లో మెనూ ప్రకారం పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టినటువంటి విషయాల మీద మళ్ళీ ఆధారాలతో సహా తీసుకెళ్ళాం. దాని మీదకి యథావిధిగా మెమో ఇచ్చారు. కాబట్టి గతంలో లాగా ఇప్పుడు కూడా కొనసాగించదని కోరుతూ ఉన్నాం. ఇది ఒకటి. రెండో విషయం, హాస్టల్లో పనిచేస్తున్నటువంటి మహిళా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సుదూర ప్రాంతాల్లో, కనీసం జిల్లా హెడ్ క్వార్టర్కి దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో కష్టమైనా కానీ వర్కర్లుగా పనిచేస్తూ ఉన్నారు.
చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ల బారిన పడి చాలా రకాల ఇబ్బందులకి, లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ఉదాహరణకి సిఎస్పురం బీసీ బాలుర హాస్టల్లో పనిచేస్తున్నటువంటి ఒక వార్డును, అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఒంటరి మహిళ ఆమెని వేధిస్తూ ఉన్నాడు. అయ్యా నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్తే సర్దుకోనిపో అని చెప్పినటువంటి విషయం. దాదాపు 30 హాస్టళ్ళకి ఒక పర్యవేక్షణ అధికారిగా ఉండి ఈరోజు అక్కడ ఉన్న వర్కర్లను వేధించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదండి. పని చేసినా కూడా జీతాలు ఇవ్వకపోవటం ఇది అన్యాయం. అంతేకాదు ఈరోజు అక్కడ ఉన్న ఒక మహిళను కూడా వేధిస్తే సర్దుకుపో అని చెప్పే ఒక అధికారం అతనికి ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం. వెంటనే ఈరోజు జిల్లా ఉన్న కమిటీ, ఒక అధికారి కమిటీ వేయాలని చెప్పి ఏదైతే కలెక్టర్ గారు అన్నీ స్పందించి కమిటీ వేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి యువజన చేసే తరఫున చెప్తున్నా. అంతేకాదు హాస్టల్స్లో మెనూ కూడా సక్రమంగా ఏర్పాటు చేయడంలో కూడా విఫలమవుతున్నారు. అదేవిధంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులు 70 మంది 100 మంది లేకపోతే ఎక్కువ మంది ఉంటే వీళ్ళు 120 అట్లా వేసుకొని అన్యాయానికి కూడా గురి చేస్తున్నారు. కాబట్టి వెంటనే వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విద్యార్థి యువజన చేస్తాం. సిఎస్పురంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వర్కర్గా ఉన్నటువంటి మహిళ మీద అక్కడ ఉన్నటువంటి వార్డెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి పై స్థాయి అధికారిగా ఉన్నటువంటి జబ్బార్కి చెప్పుకున్నటువంటి పరిస్థితిలో, అంటే లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉంటే సర్దుకుపోమని చెప్పేటువంటి పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా శాఖపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జిల్లా అధికారులు ఏదైతే పర్యవేక్షణ లేదు, వాళ్ళ అలసత్వం వల్లే ఇలాంటివి మళ్ళా పునరావృతం అవుతూ ఆయన కొనసాగుతున్నాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ జిల్లా యంత్రాంగం బీసీ సంక్షేమ హాస్టల్ మీద పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. శాఖపరంగా ఏదైతే జిల్లా అధికారుల చేత దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్. పివిఆర్ చౌదరి లేని లోటు కమ్యూనిస్ట్ పార్టీకి పూడ్చలేనిదని ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి పివిఆర్ చౌదరి సంస్మరణ సభలో చౌదరి గురించి మాట్లాడుతూ అన్న నల్లూరి కన్నీటి పర్యంతమయ్యారు. సిపిఐ కార్యాలయంలో సీనియర్ నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. పివిఆర్ చౌదరికి పలువురు నివాళులర్పించారు. విద్యార్థి దశ నుండి సిపిఐ పార్టీలోని అన్ని విభాగాల్లో చురుకుగా పాల్గొని అనుబంధ సంఘాల బలోపేతానికి విశేష కృషి చేశారని, తనకు కుమారుడి కంటే ఎక్కువగా అండగా నిలబడ్డాడని నల్లూరి అన్నారు. సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ చౌదరి చనిపోక ముందు రోజు విజయవాడలో వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారని, అనుకోని రీతిలో మరణించడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏఐటియుసి కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ఏఐటియుసికి చౌదరి చేసిన సేవలు మర్చిపోలేనివని, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్మిక కర్షక కూలీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించేవాడన్నారు. మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, మాజీ కార్యదర్శి ఎస్డి సర్దార్, కరవది సుబ్బారావు, చీకటి శ్రీనివాసరావు, కాలం సుబ్బారావు, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, డివిఎస్ స్వామి, కందుకూరి సుబ్బానాయుడు, వైవి సుబ్బారావు, తెల్ల అరుణ, కె వీరారెడ్డి, నాగభైరవ ఆదినారాయణ, కె అంజయ్య, చుండూరి రంగారావు, కామెపల్లి శ్రీనివాసరావు, పొన్నూరు వెంకట శ్రీనివాసులు, పలువురు చౌదరి సన్నిహితులు తదితరులు సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు. మళ్ళీ ఒక రోజు ఇంటికి పోతే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేవాళ్ళు. ఆ రకంగా ఇక్కడ ఉంటూ ఒక ఏబీసీ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగానే కాదు చౌదరి, అన్ని పార్టీలకి చౌదరి సహకారం ఉండేది. చౌదరి చెయ్యి తగలకుండా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగేది కాదు. అంత యాక్టివ్గా ఉండేవాడు. ఎవరి కార్యక్రమం జరుగుతున్నా చౌదరి సహకారం ఉండేది. చౌదరి సహకారం తీసుకునేవాడు. అలాగే అనేక పనుల మీద జిల్లాకి మన ఆఫీసులో వస్తూ ఉండేవాడు. సరే మన ఇద్దరు నాయకులు ఆయన ధైర్యంగా నేను ఒంగోలు చేస్తానని ధైర్యంతో బస్ ఎక్కాను. దురదృష్టం ఆయన ఒంగోలు చేరలేకపోయాడు. మధ్యలో ఈ బస్సులోనే ఆయన మరణించడం జరిగింది. మరణించిన వాళ్ళు ఎవరు, ఆ బస్సులో ఉండేవాళ్ళు ఎవరు చౌదరి చనిపోయాడని ఎవరు గుర్తించలేదు.
వాళ్ళ ఊరోళ్ళంతా బస్సు వాళ్ళంతా నిద్రపోతున్నారని దిగి వెళ్ళిపోయారు. కండక్టర్ గారు ఆయన కూడా బస్సు పక్కన పెట్టి బస్సులో పడుకొని నిద్రపోతున్నాడు కాబట్టి చౌదరి లేపాలని చెప్పి చౌదరిని గుర్తుంటాడు పరిచయం. కండక్టర్ రోజు పోతున్నాడు కాబట్టి బస్సు డ్రైవర్ కార్మికుడు పరిచయం కాబట్టి కండక్టర్ వెళ్ళి లేపడానికి వెళ్తే అప్పుడు ఆయనకి తెలిసింది చౌదరి చనిపోయాడు. ఆయనకి ఏం తెలియదు. వెంటనే అక్కడ సెకండ్ బస్సులో ఆ ఫోటో చూశాను. బస్సులో మరణించడం అనేటువంటిది ఆయన ఇక్కడికి వచ్చి పార్టీ పని మీద లేదా ఏఐటీసీ పని మీద ఒంగోలు వెళ్ళాలనేటువంటి తపనతో ఇక్కడికి రావాలని ప్రయత్నం చేయడం, దాని మీద మరణించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. తప్పనిసరిగా ఆయన అక్కడ బయలుదేరడానికి ముందుగా కొంత నలత ఉండాలి. దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రయాణం చేయడానికి ఒంగోలు రావడానికి ప్రయత్నం చేశాడంటే సడన్గా ప్రకాష్ రావు గారు ఫోన్ చేసి చెప్తే నేనైతే ఆశ్చర్యపోయాను. చౌదరికి చనిపోవడం ఏంటంటే తర్వాత ఎలా చనిపోయాడు నాకు ఆశ్చర్యం వేసింది. జర్నీలో ఆఫీసు జర్నీలో చనిపోవడం ఎవరు ఐడెంటిఫై చేయగలరు. ఏదో కూర్చున్నాడని చెప్పేసి అనుకున్నారంట. చివరిగా ఎవరు కండక్టర్ ఐడెంటిఫై చాలా అరుదైన ఆ మరణాన్ని కూడా వారికి ఎట్లా చెప్పాలి అర్థం కాదు. సోదరి ఇంత హాయిగా శ్రీ సీతారామచంద్ర బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఒంగోలు మంగమూరు రోడ్డులోని శంకరనారాయణ కళ్యాణ మండపంలో తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులకు వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు దైత రామ్మూర్తి అన్నారు. కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా బ్రాహ్మణుల వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని ఇప్పుడు 15వ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామ్మూర్తి తెలిపారు. కరోనా కారణంగా గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయామని, మళ్ళీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బ్రాహ్మణులకు వివాహ వేదిక ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువ శాతం తెలంగాణ నుండి ఎక్కువగా పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. వివాహ పరిచయ వేదిక ద్వారా 2 జంటలు కలిపి బ్రాహ్మణ ఇళ్లలో శుభకార్యాలు, కళ్యాణాలు చూడాలని ఈ వేదిక ముఖ్య ఉద్దేశమన్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందన్నారు. సమావేశంలో సభ్యులు బ్రహ్మజ్యోతిల కృష్ణకిషోర్, చేమకుర్తి రాఘవేంద్రరావు, మంచికంటి రఘురాం సాయి, జాగర్లమూడి గోపాలకృష్ణ, వెలగపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బ్రాహ్మణ పరిచయ వేదిక నిర్వహించడంలో ఉద్దండులైనటువంటి శ్రీ దైత రామ్మూర్తి గారు 15వ ఉచిత బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక 22/9/2024 ఒంగోలులో చాలా మంచి వసతులతో, మంచి మంది మార్బలంతో చక్కగా నిర్వహిస్తున్నారు. దీంట్లో చాలామందికి వివాహాలు కుదరచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం మరి మీకు ఏదన్నా దీంట్లో మళ్ళీ స్పాట్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి వాటికి మీకు ఏదన్నా అవకాశం కావాలంటే ఫోన్ నెంబర్లు అవి కూడా స్క్రోల్ అవుతాయా సార్ మనకి? మరి ఈ నిర్వాహకుల్ని కలిసి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది బ్రాహ్మణులే వివాహం చేసుకోవాలన్న కాన్సెప్ట్తోనే మేము ఈ సంస్థని రన్ చేస్తున్నాము. బ్రాహ్మణులకి బ్రాహ్మణులతో వివాహం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగుడు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో మరి ఒంగోలులో విరివిగా బ్రాహ్మణులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని వారి ఇళ్లలో కళ్యాణ వేణలు మోగించుకోవాలని మా యొక్క ఆకాంక్ష. మరి ఇందు మూలంగా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా 8 గంటల సాయంత్రం 8 దాకా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా అందరికీ కూడా ఉచితంగా అల్పాహారము మరియు మేము భోజన వసతి కూడా ఏర్పాటు చేసాము. ఆ తదుపరి అయిపోయిన తర్వాత ఈ వధువుల రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పుస్తకం వివరాలు వారికి మేము అందజేయటం జరుగుతుంది. మరి దాదాపుగా 1000 వివరాలు దాంట్లో సమాచారం నిమిత్తం మేము అందరికీ కూడా అందజేస్తూ ఉన్నాం. అబ్బాయిలు 500, అమ్మాయిలు 500. మరి దీన్ని అందరూ కూడా వాడుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము శ్రీ సీతారామచంద్ర
ఉచిత బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం ఒంగోలు వారి 15వ అఖిల భారత స్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక శ్రీ శంకరనారాయణ కళ్యాణ మండపం ముంగమూరు రోడ్డు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఒంగోలులో నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల 22/9/2024 ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దనరావు గారిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మన్నించి వారి కార్యక్రమానికి ఇచ్చేస్తామని మాకు చెప్పి ఉన్నారు. కార్మిక వాళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన విషయంలో అన్ని శాఖల వారికి, తర్వాత ఏజ్డ్ వారికి, తర్వాత వికలాంగులకి, తర్వాత పురోహితులకి, అలాగే అన్ని శాఖల వారికి కూడాను ఈ సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా చేమకుర్తి తెలుగుదేశం పార్టీ నాయకుడు పూనాటి వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్కేఆర్ మానసిక వికలాంగుల పాఠశాలలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాట్రగడ్డ రమణయ్య, సూర్యంపల్లి హనుమంతరావు, మన్నం ప్రసాద్, ఉన్నం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కళామిత్ర మండలి జిల్లా గ్రంథాలయ సంస్థ సంయుక్త నిర్వహణలో అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు 162వ జయంతి కార్యక్రమాన్ని గ్రంథాలయంలో నిర్వహించారు. ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం, కన్యాశుల్కం, బాల్య వివాహం వంటి దురాచారాలపైన తన రచనల ద్వారా పోరాటం చేసిన సాహితీకారులు గురజాడ అప్పారావని గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి కొనియాడారు. నూనె అంకమరావు మాట్లాడుతూ జాతీయ భావాలను గుండె నిండా నింపుకున్న నూతన భాషా సృష్టికర్త, నవ్య మార్గ నిర్దేశకుడు, తెలుగు భాషకు వెలుగు జాడ గురజాడ అప్పారావని అన్నారు. నాగభైరవ సాహిత్యపీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ కాలంతో పాటు కదులుతూ జీవితాన్ని, సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ భాషలోనూ భావంలోనూ విప్లవాన్ని తన రచనల్లో ప్రతిపాదించిన గురజాడ గొప్ప సంఘ సంస్కర్త అని ప్రశంసించారు. కార్యక్రమంలో తేళ్ల అరుణ, కుర్రా ప్రసాద్ బాబు, ఉపగ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, సంతవేలూరి కోటేశ్వరరావు, గుంటూరు సత్యనారాయణ, మిడసల మల్లికార్జునరావు, దీనవకొండ సుబ్బారావు, అంగలకుర్తి ప్రసాద్, ఓరుగంటి ప్రసాద్, నాలం నరసమ్మ, ఎం సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. కన్యాశుల్కం నాటకం ఇప్పుడు కూడా తెలుగు ప్రజల్లో, తెలుగు సాహిత్యంలో ఒక స్థానం నిలిచిపోయింది. అట్లాగే ఆయన బాల్యవివాహాలు, మూఢనమ్మకాలకు చెప్పి ఇప్పుడు నూతన సంప్రదాయాలకి స్వాగతిస్తూ ఆయన ఎంతగానో మనకి రచనల ద్వారా అయితేనేమి, తర్వాత గేయాల ద్వారా ఎంతగానో ఆయనకి మామూలుగా వాడుక భాషలోనే ఒరవడికి అభివృద్ధి తెచ్చిన వ్యక్తి అయినా, అలాగే ఆయన దేశంను ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు గట్టి పెట్టాయి, గట్టి మీద తలపెట్టేవి చెప్తూ, అలాగే ఆయన సొంత లాభము కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడబోయి దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులనే చాటి చెప్పిన వ్యక్తి. మంచి రచనలతో, గేయాలతో ఆయన అందరికీ అర్థమయ్యే రీతిగా ఆయన
వ్యవహారిక భాషలోనే చేసిన వ్యక్తి. తెలుగు జాడ గురజాడ అడుగు జాడలు తెలుగు భాష ఉన్నంతకాలం కూడా ఉంటాయి. ఆ మహానుభావుడు తెలుగు భాషకు చేసినటువంటి సేవ కానీ సంస్కరణవాదిగా కానీ అలాగే స్త్రీల కోసం పరితపించినటువంటి వ్యక్తిగా కానీ ఆయన్ని ఆ మహానుభావుడికి ఏ రోజు కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం తెలుగు జాతి ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది. మరి ఆయన రచించినటువంటి కన్యాశుల్కం అనేటువంటిది ఆనాడు సంచలనం రేకెత్తించి ఈనాటికి కూడా ఆ నాటకం ఇంకా ఇప్పటికీ కూడా సజీవంగానే నిలిచిపోయి ఉంది అని చెప్పానంటే ఆనాడు ఎంత అద్భుతమైనటువంటి రచన ఆయన చేశాడో, మధురవాళ్ళ లాంటి వాళ్ళ పాత్రలను కూడా ఈ రోజుకి కూడా జీవించేలాగా చేశాడు అని చెప్పానంటే గొప్ప నాటకకర్త, సంఘ సంస్కర్త, గొప్ప రచయిత, పుత్తడి బొమ్మ పూర్ణమ లాంటి అద్భుతమైనటువంటి కావ్య ఖండికలు రచించినటువంటి ఆ మహానుభావుడికి మరి మా నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫు నుంచి ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. శ్రీ గురజాడ అప్పారావు గారి 162వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసుమహాల ఆదిలక్ష్మి గారు పాల్గొన్నారు. అలాగే విశిష్ట అతిథులుగా తేళ్ల అరుణ్ గారు, డాక్టర్ నాగభైరవ్ ఆదినారాయణ గారు, కుర్రాప్రసాద్ గారు, సింహాద్రి జ్యోతిర్మయ్య గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్త్రీల పట్ల ఆనాడు జరుగుతూ ఉన్నటువంటి వివక్షత మీద ఆయన కలం జలిపించి గొప్ప రచనలు చేశారు. కన్యక కానీ, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కానీ, ఆయన మరొక విధమైన కోణంలో ముత్యాల సరాలు ఛందస్సును కూడా కనిపెట్టి గొప్ప ఛందస్సును ఆయన రాయటం జరిగింది. కన్యాశుల్కం నాటకం మీద, మరి అంటరానితనం మీద, బాల్య వివాహాల మీద, ఇటువంటి మూఢాచారాల పైన కూడా ఆయన కలంతో కదిలించి గొప్ప రచనలు చేయటం జరిగింది. వ్యవహారిక ఉద్యమ పితామహులు గురజాడ అప్పారావు మిత్ర బృందం ఒకవైపు ఉన్నారు. 4-5 ఏళ్ల వాదోపవాదనల అనంతరం ఆనాడు గ్రాంథిక భాష వైపే మొగ్గు చూపారు. కానీ గురజాడ అప్పారావు గారు మాత్రం ఖచ్చితంగా ఇది విద్యాభివృద్ధికి చేటు చేస్తుందని చెప్పి వ్యవహారిక భాష అవసరాన్ని గుర్తించి దీన్ని వాడుక భాషగా సాహిత్యంలోనూ విద్యాలయాలను ప్రవేశపెట్టి వచనంలోనే విద్యార్థులు బాగా అర్థం చేసుకోగలరని చెప్పి తరువాత ఆయన ఈ దేశం ప్రేమించిన గేయం కానీ, తర్వాత దిద్దుబాటు కథ కానీ, అలాగే కన్యాశుల్కం నాటకం కానీ రాయడం జరిగింది. గిద్దలూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ప్రాంగణంలో ప్రభుత్వ పాఠశాలల గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ, షటిల్ క్రీడలను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, నేటి పోటీ ప్రపంచంలో క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి, మంచి ఆరోగ్యానికి ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. క్రీడలు కేవలం గెలుపు కోసమే కాకుండా కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేయాలనే స్ఫూర్తి నింపుతాయని, ప్రతి విద్యార్థి క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని అన్నారు. క్రీడల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం యువతీ యువకులు క్రీడల్లో రాణించేందుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానిసేవలి, బీజేపీ నాయకులు పిడతల రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పందిటి రజనీబాబు, పట్టణ కౌన్సిలర్లు లొక్కు రమేష్, దేమా శ్రీరాములు, బిల్లా రమేష్, మాజీ కౌన్సిలర్లు మండల శ్రీను, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సయ్యద్ రసూల్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ, మండల ఎంఈఓలు జింకా వెంకటేశ్వర్లు, కావడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చదువు ఎంత ముఖ్యమో పిల్లలకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్ కూడా మీకు అంతే ముఖ్యం. మీ ప్రిన్సిపాల్ గారు ఇందాక చెప్పినట్లు ఏంటంటే మీరు ఈరోజు ఈ స్పోర్ట్స్ మానసికంగా కూడా మీరు దృఢత్వంగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మానసికంగా మీరు దృఢత్వంగా ఉంటారో చదువులలో కూడా చక్కగా రాణించగలుగుతారు. మీరు అనుకున్న లక్ష్యాలను మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలని మీరు చేరుకోగలుగుతారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని స్కూల్స్లో కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్ని పూర్తిగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 24వ తేదీన ఒంగోలు పట్టణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కళారూపాల ర్యాలీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బోను దుర్గా తెలిపారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని బాధితులకు అందజేస్తామని దుర్గా తెలిపారు. 24వ తేదీన ఒంగోలు పట్టణంలో కళాకారులచే కళారూపాల ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
కర్నూలు రోడ్ బైపాస్ వద్ద నుండి అంబేద్కర్ భవనం వరకు ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంబేద్కర్ భవనం వేదికగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. నగరంలోని కవులు, కళాకారులు, కళాభిమానులు, సాహితీవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో అంగలకుర్తి ప్రసాద్, దేనుగొండ సుబ్బయ్య, అనంతలక్ష్మి, లక్ష్మీ తులసి, తాళ్ళూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నాతో పాటు ఉన్న కళాకారులకి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు బోనుదుర్గ. నేను అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. మరి అదేవిధంగా మన రేపు ప్రకాశం జిల్లాలో శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలో రేపు 24 మంగళవారం అంబేద్కర్ భవన్లో 5 జిల్లాల కళాకారుల నుంచి కళా ప్రదర్శనలు, మరి మన సౌత్ బైపాస్ దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల కాడ నుంచి ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయవాడ వరద బాధితుల సహాయార్థం కళాకారులు వాళ్ళ కళలను ప్రదర్శిస్తూ ఈ సహాయ నిధిని సేకరించి మా వంతుగా గవర్నమెంట్కి కొంత సహాయ నిధిని మేము ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. కళాకారులు అందరూ కూడా పెద్ద పెద్ద కళాకారులు వచ్చి వారి యొక్క కళలను ప్రదర్శిస్తూ ఉచితంగా మనకి ఆ కళాకారులు కళా ప్రదర్శన చేస్తూ ఏదైతే ఫండ్ కలెక్ట్ చేస్తామో దాన్ని మన గవర్నమెంట్కి విజయవాడ వరద బాధితుల సహాయార్థం గవర్నమెంట్కి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం సంకల్పించుకుంది అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఏపీ KSS. మరి అదేవిధంగా నాకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఎన్ని కళా సంఘాలు అయితే ఉన్నాయో అన్ని కళా సంఘాలు కూడా నాకు సహకరిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడుపుతూ ఉన్నారు. వారందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. 24వ తారీఖున మంగళవారం అంబేద్కర్ భవన్లో సాయంత్రం 6 గంటలకి కళా ప్రదర్శనలు, దీనికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారు. డాక్టర్ పద్మశ్రీ యడ్ల గోపాలరావు గారు, శ్రీ మంగాదేవి గారు, వీరిద్దరూ కాంబినేషన్లో గయ్యపాఖ్యానం, కర్నూలు నుంచి చెక్క భజన కొల్లాయప్ప గారు, మరి అదేవిధంగా తప్పెటగుళ్ళు మన రంగస్థల కళాకారులు, రంగస్థలం సినిమా ఫేమ్ కళాకారులు అంబేద్కర్ భవన్ దాకా ర్యాలీ జరుపుకుంటూ ఈ ర్యాలీలో ఈ సహాయ నిధిని సేకరించుకుంటూ రావాలనుకున్నదే ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్రకాశం జిల్లాలో కళా ప్రదర్శనలు పెట్టాలనేది ఈ అఖిలపక్ష ప్రజా కళాకారుల నిర్ణయం మేరకు ఒంగోలు విచ్చేసి వారందరూ సమావేశం పట్టం, అక్కడికి మమ్మల్ని అందరినీ అందుబాటులో ఉన్నటువంటి కళాకారులందరినీ పిలవటం, వారి సమక్షంలో 5 జిల్లాల కమిటీల్లో నుంచి ప్రకాశం జిల్లా ప్రథమంగా స్టార్ట్ చేస్తున్నాము. 24వ తేదీ కళాకారులు అందరూ, జిల్లాలో ఉన్న కళాకారులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా కళాకారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఇది ఒక సంస్థ కోసం కాదు, కళాకారుల అందరూ అభివృద్ధి కోసం, కళాకారులు అందరూ పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం కూడా ఎంతోమందికి మేలు చేస్తున్న ఈ ప్రభుత్వం గతంలో కూడా కళా ప్రదర్శనలను బ్రతికించడానికి కళాకారుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఉండబట్టే ఈ ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా ఒక్కసారి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచిన గతంలో ఒక థియేటర్ని ఏర్పాటు చేశాడనేది అందరూ, ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ ఆయన ఏ విధంగా అయితే కొనియాడుతున్నారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది కళాకారులకి ప్రదర్శనలు ఇచ్చి ఉపాధిని కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. మళ్ళీ ఈ ప్రభుత్వానికే మనం మొరపెట్టుకుంటే ఖచ్చితంగా కళాకారుల సమస్యలు ఖచ్చితంగా గట్టెక్కుతాయి. ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా కళాకారుల కాలనీ ఏర్పాటు చేయడానికి జనార్దన్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఖచ్చితంగా మన కోరికలు, శ్రమలు అన్నీ కూడా కష్టాలు, ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు నెరవేరుతాయి అనేది ఈ సంఘం నిర్ణయించింది. అందువల్ల ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని కళా సంస్థలు, ఒక కళా సంస్థ అని పేరు కాకుండా అన్ని కళా సంస్థలు ఐక్యంగా కలిసిమెలిసి ఈ కార్యక్రమంలోకి ముందుకు రావాలి. దీని ముఖ్యంగా 24వ తేదీ, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన ఒంగోలులో మొదటిసారిగా ఇక్కడి నుంచే ప్రారంభించడం అనేది మనకందరికీ, ప్రకాశం జిల్లా కళాకారులకు అందరికీ ఇది గర్వకారణం. ఎందుకంటే ఇంతకుముందు మేము ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మా ఒంగోలు కళాకారులు 4 సంఘాలుగా ఏర్పడి 4 సార్లుగా మేమందరం దాంట్లో పాల్గొని ఆ విరాళాలన్నీ మేము పంపించడం జరిగింది ఇంతకుముందు కూడా. అలాగే ఈసారి
ఇట్లా దుర్గా మేడం గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా మా ఒంగోలు కళాకారులు అందరం ఆమెకు చేదోడుగా ఉంటామని మనవి చేస్తున్నాను. అలాగే మన ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య కానీ ఇతర కళాకారులు కానివ్వండి, జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ చిన్న పెద్ద తేడా అనేది లేకుండా మన ఒంగోలు కళాకారులందరూ ఈ ర్యాలీలో పాల్గొని మరి మన ఒంగోలుకు కూడా ఒక మంచి పేరు తేవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ క్రిమిలేయర్ తీర్పును సుప్రీంకోర్టు పునః పరిశీలించి రద్దు చేయాలని కోరుతూ 22వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఒంగోలు అంబేద్కర్ ఓపెన్ ఆడిటోరియంలో జరిగే ఉమ్మడి ప్రకాశం జిల్లా సభను జయప్రదం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంగళరావు కోరారు. ఆయన కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించి రద్దు చేయాలని కోరుతూ 22వ తేదీన నెల్లూరు బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ ఆడిటోరియంలో సభ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఉజ్వల, అంబేద్కర్ యూత్ నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్మాసనానికి మేము ప్రజల ద్వారా, మా ఎస్సీ ఎస్టీ ప్రజల ద్వారా మేము నిరసనలు కూడా తెలియజేస్తా ఉన్నాము. మాకు న్యాయం చేయమని, మా యొక్క హక్కుల్ని కాలరాయకుండా మా హక్కుల్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి 340 ఆర్టికల్ ప్రకారంగా మీరు పరిశీలించి న్యాయం చేయాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తూ, దానిలో భాగంగానే ఈ నెల 22వ తేదీన అనగా రేపు సాయంత్రం 5 గంటలకి ఒంగోలు నెల్లూరు బస్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఆడిటోరియంలో మేము వేలాది మంది ఎస్సీ ఎస్టీలతోటి మేము సుప్రీంకోర్టుని విజ్ఞప్తి చేస్తూ సభ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సభకి వేలాది మందిగా ఎస్సీ ఎస్టీ ప్రజలు, అదేవిధంగా మేధావులు, అభ్యుదయ వాదులందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు, ఎవరైతే విద్యార్థులు, స్త్రీలు, ఎందుకంటే భావితరాలకి ఇది మన యొక్క హక్కుల్ని కాపాడడానికి మీరందరూ కూడా భాగస్వాములయ్యి రేపు జరగబోయేటటువంటి సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాము. ఈ సభకి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయ పోరాట యోధులు మరియు దళిత మాల మహాసభ జాతీయ అధ్యక్షులు మానశ్రీ మల్లి వెంకట్రావు గారు, అదేవిధంగా దళిత ఉద్యమ నేతలు నీలం నాగేంద్ర గారు, మాచరపు జూలియన్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ రత్నాకర్ గారు, వీరితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఈ యొక్క మాకు సంఘీభావం తెలిసి తెలపాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. శ్రీ సత్యానుసులో నేటి మాట. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం చేసే పనిలోనూ మాట్లాడే మాటల్లోనూ స్పష్టత ఉంటుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.